తెలుగుదేశం పార్టీ నాయకులు బీఆర్కే ఫౌండేషన్ వ్యవస్థాపకులు బొల్లేదుల రామకృష్ణ రెండో వర్ధంతిని కర్నూలులో ఘనంగా నిర్వహించారు. ఆయన సేవా కార్యక్రమంలో అభివృద్ధి ఆశయాలను కొనసాగిస్తామని కుమారులు సాయి ప్రశాంత్, సాయి పవన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, అభిమానులు, స్థానికులు రామకృష్ణ చిత్రపటానికి నివాళులర్పించారు. ప్రసాదన ప్రభుదాసన ఓకే లేదు ఆక్సిజన్ పెట్టుకుని వండుకుంటున్నాడు. అదే ఆడికి వచ్చి కూర్చుంటాం. ఇంతకుముందు అప్పుడు ఆకళ్ళ మీదనే కూర్చుంటాం. మన బావా అందరికీ నమస్కారం. నేను మీ బొల్లెద్దుల ప్రశాంత్. ఈరోజు నాడు మా నాన్నగారి రెండవ వర్ధంతి చేసుకోవడము మాకు చాలా సంతోషకరంగా ఉన్నది. ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారములు. ముందుగా ఇప్పుడు నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను. అది ఏమిటిదంటే, మేము ఇప్పుడు ఈ సందర్భంలో ఒకటి మా నాన్నగారిని గుర్తించుకుంటున్నాము. అదేవిధంగా మా నాన్న తర్వాత కూడా మాకు అంతే ప్రేమను, గౌరవాన్ని ఇచ్చిన మా రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ టీజీ అరుణ గారు కూడా ఎంతో కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ఎందుకంటే మా నాన్న ఆయన చనిపోయే 2 రోజుల ముందర ఎన్నో వర్క్స్ ఏవేవో చేయాలని కంకణం కట్టుకున్నారు. నేను అవి నాన్న కాలమైన తర్వాత చూస్తే అవి దగ్గర ఈ పనులన్నీ చేయాలంటే దగ్గర మనకు 10 సంవత్సరాల టైం అవుతుందని అనుకున్నాను. కాకపోతే మా రాష్ట్ర మంత్రివర్యులు దయ వల్ల ఆ పనులు దగ్గర 30-40% పనులు దగ్గర 1 yearలోనే కంప్లీట్ చేయడము చాలా సంతోషంగా ఉంది. ఇంతటి ప్రేమ చూపించిన మాకు భరతన్న గారికి మేము ఎల్లవేళలా పాదాభివందనలు తెలుపుకుంటూ, అలాగే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. పవన్ కాంత్. ఈరోజు మా నాన్న ద్వితీయ వర్ధంతి సందర్భంగా ఇక్కడికి వచ్చిన ప్రజలందరికీ నా శుభాకాంక్షలు. ఇక్కడికి మా వార్డులో మేము అందరికీ ఎప్పుడుగా మా నాన్న ఉన్నట్టు తోడుగా మేము ఉంటామని మా వార్డు ప్రజలకు మేము మాటిస్తున్నాము.